ఒకే ఒక్క నిమిషంలో పార్లమెంట్ ఎందుకు క్లోజ్ అయింది? పీఎం మోదీ స్పీచ్ ఎందుకు జరగలేదు? ఒక అన్పబ్లిష్డ్ ఆర్మీ చీఫ్ బుక్ ఎందుకు ఇంత రచ్చ చేసింది? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఫుల్ స్టోరీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సింపుల్ లాంగ్వేజ్ తో, పాలిటిక్స్ డ్రామా లేకుండా ఫ్యాక్ట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు టైం కుదిరితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. మనం రూట్ నుండి స్టార్ట్ చేద్దాం. 2020లో ఇండియా చైనా లడాక్ బోర్డర్ ఇష్యూ గుర్తుందా? చాలా సీరియస్ స్టాండ్ ఆఫ్ జరిగింది. గుంటనక్క చైనా మన భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ఎల్ఏసీని క్రాస్ చేసింది. మన ఇండియన్ ఆర్మీ ఫేస్ టు ఫేస్ పోరాడి చైనా ఆర్మీని తరిమి కొట్టింది. అప్పుడే చైనాకు అర్థమైంది ఈ ఇండియా పాత ఇండియా కాదు, నయా ఇండియా అని. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, నో ల్యాండ్ లాస్ట్, సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అని. అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ అప్పుడు కొన్ని డౌట్స్ అయితే రైజ్ చేశారు. గవర్నమెంట్ డెసిషన్ టైం తీసుకుంటుందా, పొలిటికల్ లీడర్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని. కానీ అతను మాటలు ఎవరో పట్టించుకోలేదు. ఎందుకు? అప్పటికే మనం ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేసాం. నిజంగా మన భారత భూభాగాన్ని కనీసం ఒక ఇంచు కూడా పట్టుకెళ్ళలేకపోయారు. అది జరిగి ఆల్రెడీ 5 years అయిపోతుంది. ఇప్పుడు ఇండియా చైనా ట్రేడ్ డీల్ కూడా బాగానే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఒక అన్పబ్లిష్డ్ బుక్ వల్ల అప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే క్లైమ్ చేసే డౌట్స్ ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చాయి. ఈ బుక్ ఎక్స్ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే గారు రాశారు. అఫీషియల్ గా ఇంకా ఈ బుక్ అయితే పబ్లిష్ కాలేదు. బట్ ఈ బుక్ ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ కొన్ని క్లైమ్స్ అయితే చేశారు. అప్పుడున్న గవర్నమెంట్ లీడర్షిప్ సరైన డెసిషన్ తీసుకోలేదని, మీ ఆర్మీని మీరే డిసైడ్ చేయండి అని వదిలేశారని క్లైమ్ చేశారు. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ డిబేట్ లో రాహుల్ గాంధీ ఈ బుక్ ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్పబ్లిష్డ్ మెటీరియల్ పార్లమెంట్ లో అసలు ఎక్స్పోజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్ కాబట్టి. స్పీకర్ అదే విషయాన్ని చాలా గట్టిగా చెప్పారు. వెంటనే అపోజిషన్ టీం ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి పార్లమెంట్ గందరగోళం చేసింది. దాని రిజల్ట్ 8 కాంగ్రెస్ ఎంపీస్ సస్పెండెడ్. ఇక్కడ నుండే మ్యాటర్ పొలిటికల్ వార్ గా మారింది. నెక్స్ట్ డే పీఎం మోడీ ప్రెసిడెంట్ అడ్రస్ రిప్లై ఇవ్వాలని ప్లాన్. కానీ హౌస్ ఓపెన్ అయిన విత్ ఇన్ సెకండ్స్ లో కాంగ్రెస్ ఎంపీస్ అందరూ స్లోగన్స్ మొదలు పెట్టారు. ఉమెన్ ఎంపీస్ అయితే ఏకంగా పీఎం సీట్ నే బ్లాక్ చేశారు. బ్యానర్ కూడా డిస్ప్లే చేశారు, డూ వాట్ ఈస్ రైట్ అని. సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ కి వెళ్ళిపోయింది. వెంటనే యాక్టింగ్ స్పీకర్ లోక్సభని వాయిదా వేశారు. పీఎం స్పీచ్ ఆగిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే ఇష్యూ స్టార్ట్ అయింది 2020 లడాక్ స్టాండ్ ఆఫ్ నుండి. ఒక అన్పబ్లిష్డ్ ఆర్మీ చీఫ్ బుక్ స్పార్క్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఈ బుక్ ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశాడు. రూల్స్ వల్ల స్పీకర్ ఒప్పుకోలేదు. ఎంపీస్ సస్పెండ్ అయ్యారు. ప్రొటెస్ట్ పీక్ వెళ్ళిపోయింది. ఈ సీక్వెన్స్ చూస్తే ఇది బుక్ గురించి కాదు, పవర్, రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ గురించి జరిగే ఫైట్ లా అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఒక అన్పబ్లిష్డ్ బుక్ ని పార్లమెంట్ లో డిస్కస్ చేయాలా? మీ హానెస్ట్ వ్యూని నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.